5,107 రోజుల తర్వాత ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది ఐపీఎల్ లో. ఎస్, మీరు విన్నది నిజమే. 2012 తర్వాత ఐపీఎల్ లో ఫస్ట్ మ్యాచ్ గెలిచింది ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ ప్రతిసారి కూడా ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ లో కొన్ని చేంజెస్ చేస్తుంది. చేంజెస్ ఇన్ ద సెన్స్ ప్రయోగాలు చేస్తుంది. ఎలా అంటే ఒక అన్క్యాప్డ్ బౌలర్ చేత ట్రై చేయించడం, కొత్త కాంబినేషన్ ట్రై చేయడం, ఇలాగా ఇనిషియల్ మ్యాచెస్ అన్ని వాళ్ళు వాళ్ళ స్కౌటింగ్ లో ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు బాగా టెస్ట్ చేస్తారు. అక్కడ 1-2 మ్యాచ్లు ఓడిపోతారు వాళ్ళు. అక్కడ నుంచి కమ్బ్యాక్ చేసి వాళ్ళు టైటిల్స్ గెలుచున్నారు. 2015 లో 2017 లో ఇవన్నీ ముందంతా అలా జరిగాయి. కానీ లాస్ట్ సీజన్ లో వాళ్ళు ఒకే ఒక్క మ్యాచ్ కారణంగా వాళ్ళు ఎలిమినేటర్ ఆడారు. సో ఎలిమినేటర్ లో గుజరాత్ తో గెలిచినా కూడా మళ్ళీ క్వాలిఫైర్ 2 లో పంజాబ్ తో ఓడిపోయారు. కానీ వాళ్ళు ఇనిషియల్ గా ఒక్క మ్యాచ్ గెలిస్తే ఆ 2 పాయింట్ల తేడాతో వాళ్ళు క్వాలిఫైర్ ఆడేవాళ్ళు. క్వాలిఫైర్ కి ఎలిమినేటర్ కి తేడా మనందరికీ తెలుసు. క్వాలిఫైర్ ఆడిన వాళ్ళకే ఫైనల్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే వాళ్ళే ట్రోఫీ కొడుతున్నారు. కాబట్టి ప్రతి 2 పాయింట్లు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రయోగాలు ఎంత తక్కువ చేస్తే అంత బెటర్ అని ముంబై ఇండియన్స్ భావించింది. సో అందుకే ఈ మ్యాచ్ లో పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెన్ తో కూడా దిగారు. సో ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు కూడా గెలిచారు. అలాగే కేకేఆర్ తో వాళ్ళ రికార్డ్ కూడా చాలా బాగుంది. ఇప్పటి వరకు కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ 35 మ్యాచ్లు జరిగితే 24 మ్యాచ్లు ముంబై ఇండియన్స్ గెలిచింది. కేవలం 11 మ్యాచ్లు మాత్రమే కేకేఆర్ గెలిచింది. నిన్న మ్యాచ్ తో అయితే 25వ మ్యాచ్ కూడా ముంబై ఇండియన్స్ గెలిచేసింది. సో ఇక మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే టాస్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మారిపోతుంది. ఆల్రెడీ మనం 2 మ్యాచ్లు చూసాం. 2 మ్యాచ్లో కూడా చేసిన టీమే గెలిచింది. అది కూడా ఏదైతే హోమ్ గ్రౌండ్ తరపున హోమ్ టీం ఉంటుందో ఆ టీమ్స్ చేసింగ్ తీసుకోవడం, టాస్ గెలిచి ఈజీ అయిపోయింది. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. దీని గురించి మీరు కామెంట్ లో తెలియజేయండి. ఐపీఎల్ లో మ్యాచ్ జరిగే కూడా అన్ని చేసింగ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ సీజన్ కో ఎప్పుడుకో ఇది నా ఒపీనియన్. ఫస్ట్ ఏదైతే హోమ్ టీం ఉంటుందో హోమ్ టీమ్ కి టాస్ ఫ్యాక్టర్ లేకుండా అవే టీమ్ కి ఇచ్చేయాలి. టాస్ వితౌట్ టాస్, ఓన్లీ క్వాలిఫైర్స్ ఫైనల్స్ కి మాత్రమే టాస్ యూజ్ చేయాలి. ఏదైతే హోమ్ టీమ్ ఉంటుందో హోమ్ టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ దిగాలి అంతే. అంటే అవే టీమ్ కి ఇచ్చేయాలి. అవే టీమ్ ఇష్టం బ్యాటింగ్ వస్తారా బౌలింగ్ వస్తారా అనేది. సో ఇలా ప్లాన్ చేస్తే మ్యాచెస్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అప్పుడు 14 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు ఒక టీము ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది, ఇంకో టీము చేసింగ్ చేస్తుంది. అప్పుడు ఈక్వల్ గా ఉంటుంది. ఈ టాస్ ఫ్యాక్టర్ వల్ల ఎక్కువ టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే మ్యాచెస్ గెలిచడానికి కూడా ఛాన్సులు ఉంటున్నాయి. అందులో డ్యూ వచ్చేస్తుంది. సో అంత ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకప్పుడులా లేదు కదా, T20 క్రికెట్ బాగా ఎవాల్యుయేట్ అవుతుంది కాబట్టి. ఇక ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్లేయింగ్ లెవెన్ చూస్తే మనకు అర్థమై ఉండదు. వాళ్ళు క్వింటన్ డికాక్ ని ట్రై చేయలేదు, రికల్టన్ తోనే వెళ్ళారు. ఎందుకంటే డికాక్ అంటే వాళ్ళు రికల్టన్ లాస్ట్ ఇయర్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి అదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి డికాక్ ని 2-3 మ్యాచ్లు ట్రై చేద్దాం, డికాక్ ఫెయిల్ అయితే రికల్టన్ సైడ్ వెళ్ళాలనుకోలేదు. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలిచి తీరాలనుకున్నారు, అలాగే చేశారు. అలాగే వాళ్ళకి జస్ప్రీత్ బుమ్రా, అలాగే ట్రెంట్ బోల్ట్ పవర్ ప్లేలో అద్భుతంగా వేస్తాడు. జస్ప్రీత్ బుమ్రా పవర్ ప్లే వేస్తాడు, అలాగే డెత్ బౌలింగ్ వేస్తాడు. కానీ వాళ్ళకి డెత్ బౌలర్ కావాలి. కాబట్టి దీపక్ చాహర్ కంటే కూడా షర్దుల్ ఠాకూర్ ఉంటే బెటర్ అనుకొని వాళ్ళు డైరెక్ట్ గా షర్దుల్ ఠాకూర్ తోనే వెళ్ళారు. అక్కడ కూడా ఆ రిస్క్ చేయలేదు. పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెన్ తో వెళ్ళారు. ఇన్ఫాక్ట్ కేకేఆర్ మటుకు వాళ్ళ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. కెమెరాన్ గ్రీన్ ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదు అనే పాయింట్ కూడా ఆఫ్టర్ మ్యాచ్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో రహానే కూడా చెప్పాడు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో రహానే ఎప్పుడైతే బ్యాటింగ్ వచ్చాడో కేకేఆర్ బౌలింగ్ అయితే క్లమ్జీగా కనిపించింది. ఫాస్ట్ బౌలింగ్ మెయిన్ గా. సో వాళ్ళకి మహీషా పతిరానా అవైలబుల్ గా లేడు ఇంజురీ కారణంగా. అలాగే హర్షిత్ రాణా, అలాగే ఆకాష్ దీప్ వీళ్ళందరూ లేకపోవడం వాళ్ళ బౌలింగ్ అయితే ఆబ్వియస్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు కార్తిక్ త్యాగిని ట్రై చేశారు, వైభవ్ అరోరాని ట్రై చేశారు, బట్ వర్కౌట్ అవ్వట్లేదు. వైభవ్ అరోరా పవర్ ప్లేలో ఇనిషియల్ గా స్వింగ్ చేస్తారు కానీ బట్ అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. బట్ కేకేఆర్ బ్యాటింగ్ వచ్చి అజింక్య రహానే, ఫిన్నెలన్ అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. ఇనిషియల్ గా ఫస్ట్ 2 ఓవర్లు వెయిట్ చేశారు కానీ తర్వాత 3వ ఓవర్లో అల్లా గజన్ఫర్ ని ట్రై చేశాడు హార్దిక్ పాండ్యా. అక్కడ నుంచి వాళ్ళు ఎక్కడ కూడా తగ్గలేదు. ఇన్ఫాక్ట్ రహాన్ అయితే పర్ఫెక్ట్ T20 బ్యాట్స్మెన్ లాగా బ్యాటింగ్ చేశాడు. ఫిన్నెలన్ కూడా డామినేట్ చేసి ఆడాడు అజింక్య రహానే. తర్వాత షర్దుల్ ఠాకూర్ రాగానే స్లోవర్ బాల్ తో ఫిన్నెలన్ అవుట్ చేశాడు. అక్కడ బ్రేక్ దొరికింది. ఆ తర్వాత కెమెరాన్ నుంచి ఒక చిన్న క్యామియో 10 బాల్లో 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇనిషియల్ గా రహానే 47 రన్స్ చేశాడు కేవలం 20 బాల్లోనే. కానీ తర్వాత రహానే స్ట్రగుల్ అయ్యాడు ఎప్పుడు బుమ్రా ప్లేలోకి వచ్చినప్పుడు. సో బుమ్రా క్లియర్ గా డిఫరెన్స్ కనిపించాడు ఈ మ్యాచ్ లో. వికెట్లు పెద్దగా ఎక్కువ తీగిపోయినా కూడా బుమ్రా ఆ డిఫరెన్స్ కనిపించింది. బుమ్రా డెత్ ఓవర్ లో బౌలింగ్ చేయడం, ఎక్కువ యార్కర్లు ఎగ్జిక్యూట్ చేయడం. బుమ్రా ఫస్ట్ ఓవర్ లో 11 పరుగులు ఇచ్చినా కూడా తర్వాత మిడిల్ ఓవర్స్ లో అలాగే డెత్ ఓవర్స్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బుమ్రా ఒకవైపు ప్రెషర్ పెడుతున్నాడు రన్స్ ఆపి. సో ఇంకొక వైపులో షర్దుల్ ఠాకూర్ వాళ్ళని అలా హిట్ చేయండి అని చెప్పి స్లోవర్ బాల్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. సో అక్కడ షర్దుల్ ఠాకూర్ వికెట్స్ వచ్చాయి. సో షర్దుల్ ఠాకూర్ కూడా చాలా తెలివిగా బౌలింగ్ చేశాడు. ఇది బాగా వర్కౌట్ అయింది. సో కానీ 240 నుంచి 250 పరుగులు కూడా ఈజీగా చేస్తుంది కేకేఆర్ అనిపించే సిచ్యువేషన్ లో ఉన్నది. కానీ బుమ్రా డిఫరెన్స్ వల్ల 220 పరుగులు మాత్రమే చేశారు. ఇది వాన్ఖేడేలో హైయెస్ట్ స్కోర్, రికార్డ్ బ్రేకింగ్ స్కోర్. ఈ స్కోర్ ని బ్రేక్ చేయగలదా, రికార్డ్ చేయగలదా ముంబై ఇండియన్స్ అనేది క్వశ్చన్. బట్ వాళ్ళు చేశారు. ఫస్ట్ మ్యాచ్ కూడా గెలిచారు. కారణం హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.
పవర్ ప్లే లోనే మ్యాచ్ కంప్లీట్ చేస్తాడని చెప్పుకోవచ్చు. హిట్ మ్యాన్ అయితే ఆ కవర్స్ పైన కొట్టిన షాట్లు ఇప్పుడు కూడా నాకు క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి. అసలు వింటేజ్ రోహిత్ శర్మ అని చెప్పుకోవచ్చు. ఫిట్నెస్ పరంగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. అలాగే 2027 తన టార్గెట్ అని చెప్పి క్లియర్ గా అర్థమైపోతుంది. పవర్ ప్లే లో రయాన్ రికల్టన్ కొంచెం వెయిట్ చేశాడు, కానీ తర్వాత పవర్ ప్లే తర్వాత తను కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ 148 వచ్చింది. సో ఇక్కడికే మన అందరికి అర్థమైపోతుంది, ఈక్వేషన్ చాలా ఈజీ అయిపోయింది. తర్వాత కూడా వాళ్ళు ఎటువంటి రిస్క్ చేయలేదు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి 8 బాల్లో 16 పరుగులు చేసి క్యామ్ ఆడి తను కూడా అవుట్ అయిపోయాడు. కానీ ఇక్కడ పవర్ ప్లే లో సునీల్ నారాయణ చేత బౌలింగ్ చేయించలేదు. రహానేకి 4th ఓవర్ అనుకుంటా క్రామ్స్ చెడిపోయాడు. అక్కడి నుంచి రింకు సింగ్ పెద్దగా బౌలింగ్ చేంజెస్ కూడా చేయలేకపోయాడు. బట్ తనకి ఆ ఎక్స్పీరియన్స్ కూడా ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కెప్టెన్సీలో. నారాయణ్ కి మంచి రికార్డు ఉంది రోహిత్ శర్మ పైన. ఆ రికార్డ్ కొనసాగిస్తూ ఇనిషియల్ గా 4th ఓవర్ కానీ 5th ఓవర్ కానీ నారాయణ్ గాని బౌలింగ్ చేస్తుంటే రోహిత్ శర్మకి మేబీ ఏమన్నా అక్కడ వికెట్ వచ్చుంటే ఇంకోలా ఉండేది గేమ్. కానీ నారాయణ్ వాళ్ళైతే లేట్ గా తీసుకొచ్చారు కేకేఆర్ వాళ్ళు. సో అక్కడ మ్యాచ్ పోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత ఈ మ్యాచ్ సాగుతున్నా కూడా హైయెస్ట్ రన్స్ చేజ్ అయినా కూడా మ్యాచ్ ముంబై చేతిలో ఉంచింది. వార్ 1 సైడ్ అయిపోయింది. లాస్ట్ ఓవర్ లో ఆ చేజ్ కూడా కంప్లీట్ చేసేసారు. సో షర్దుల్ ఠాకూర్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది. రోహిత్ శర్మ, రికల్టన్ అద్భుతమైన 50s కొట్టినా కూడా షర్దుల్ ఠాకూర్ చేసిన వికెట్స్ చాలా కీలకం. ఒక బౌలర్ కి ఇలా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ చూడడం కూడా చాలా కరెక్ట్ అనిపించింది. సో షర్దుల్ ఠాకూర్ ముంబై ఇండియన్స్ కి ఆడుతూ ఫస్ట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా కొట్టాడు. దీపక్ చహార్ ని వీళ్ళు యూజ్ చేసుకుంటారా లేదనేది కూడా మనం చూడాలి. మేబీ నెక్స్ట్ మ్యాచ్ తర్వాత విల్ జాక్స్ అలాగే శాండ్నర్ వస్తే వీళ్ళ కాంబినేషన్స్ ఎలా ఉంటాయని కూడా చూడాలి. సో నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్ SRH తో ఆడబోతుంది. ఇక్కడ SRH ఓడిపోయి వస్తుంది, కేకేఆర్ ఓడిపోయి వస్తుంది. ఈ మ్యాచ్ ఏదైతే థర్స్డే జరగబోయే మ్యాచ్ చాలా కీలకంగా పోతుంది కేకేఆర్ కి SRH కి. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం త్వరలోనే. సో ఇది గైస్ ఎంఐ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? రోహిత్ శర్మ బ్యాటింగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ లో తెలియజేయండి.